ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాల పారాయణం కోట్ల కోట్ల జన్మల పుణ్య సాధన వలన ఈ జన్మలో ఈ పవిత్ర పారాయణం దేవి నామాలను స్మరించేటువంటి మహాభాగ్యం సర్వసాధారణమైనటువంటి తపస్సుల వల్ల లభించేటువంటిది కాదు. మనం గతంలో చాలాసార్లు కూడా ఈ విషయం చెప్పుకున్నాం. ఈరోజు మంత్రం శివారాధ్య, శివుని చేత ఆరాధించబడినటువంటిది జగదంబ అని మంత్రానికి అర్థం. శివుని చేతనే ఆరాధించబడినటువంటిది జగదంబ. అలాంటి జగదంబను మానవులు ఆరాధించాలంటే ఎన్ని జన్మల సాధన సౌభాగ్యం వెనక ఉన్నప్పుడు తప్ప అమ్మ యొక్క పాదార విందాల సన్నిధానంలో కూర్చోవడం సాధ్యం కాదు. ఇదంతా బహుజన్మల సాధన పుణ్య ఫలం చేతనే ఈ జన్మలో దేవి యొక్క అపూర్వమైనటువంటి ఆరాధన లభ్యమవుతుంది. అందుకే ఈ మంత్రం చాలా కమనీయమైనటువంటి మంత్రం శివారాధ్య. ఈశ్వరుడు తీవ్రాతి తీవ్రమైనటువంటి దీక్షను పూని సాధన యందు చాలా కాలం ఇలాంటి సాధనలో నిమగ్నుడై తన అంతరాకాశంలో జగదంబను సాక్షాత్కరించుకుని దేవి అనుగ్రహాన్ని పొందెను అని ఇక్కడ చెప్పబడుతున్నది. దేవిని చతుష్కోట స్వరూపిణైనటువంటి లలితాంబికను ఆరాధించాడు పరమేశ్వరుడు అంటూ బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అంతేకాదు, జగదంబను ఆశ్రయించి ఈశ్వరుడు కఠోరమైనటువంటి దీక్షను పూనినందువలన సర్వశక్తి సమన్వితుడయ్యాడు అంటూ కూడా మరొక విషయం తెలియజేయబడుతుంది. అంతేకాదు, అర్ధనారీశ్వరుడయ్యాడు ఈశ్వరుడు అంటూ మహత్వపూర్ణమైనటువంటి జగదంబ శక్తిని గురించి ఈ మంత్రం తెలియజేస్తూ ఉన్నది. 4 బీజాక్షరములు కలిగినటువంటి ఈ నామం చాలా పూర్వమైనటువంటిది. శివారాధ్య సాధన. ఏదైనా ఒక సాధన చెయ్యాలి అంటే మనిషి దీక్ష పూనాలి. దీక్ష పూనినటువంటి వారిని దీక్షితులు అంటారు. దీక్షితులు అనగా కఠోరమైనటువంటి దీక్షను పూనినటువంటి వారినే దీక్షితులు అంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. భక్తితో దైవాన్ని ఇలాగా కఠోరమైన సాధన చెయ్యాలి అన్నటువంటి సంకల్పాన్ని మనసులో ఉంచుకొని ఎవరైతే దీక్షను పూని 40 దినాలు, 80 దినాలు లేదా 120 దినాలు, అర్ధ సంవత్సరం, సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలాగా కొంతమంది తమ జీవిత కాలంలో అమూల్యంగా ఈ పవిత్ర సమయాన్ని దైవానికి కేటాయించి దైవాన్ని ధ్యానించడమే తన జీవిత లక్ష్యంగా భావించి దీక్ష పూనడం అపూర్వమైనటువంటిది. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో ఇలాగా దీక్షలు పూనినటువంటి పుణ్యపురుషులు మీకు ఎందరో గోచరిస్తారు. దీక్ష వలన సాధన సాధ్యమవుతుంది. సాధన క్రమంగా గాఢతరమైనటువంటి సాధన కలిగినప్పుడు, అంటే సాధన అనేటువంటిది సాధారణంగా అది ఆషామాషిగా తీసుకునేటువంటి విషయం కాదు. చాలా మనఃపూర్వకంగా అర్పణ భావంతో భక్తితో పరిపూర్ణమైనటువంటి శరణాగతి భావనతో మౌనంతో పవిత్రమైనటువంటి ఏకాంత ప్రదేశంలో కూర్చొని
లేదా గృహంలో కూడా కూర్చొని ఒక ప్రత్యేకంగా ఇంతకాలం, ఒక వారం, 10 రోజులు, 40 రోజులు పలాని మంత్ర జపాన్ని నేను సాధన చెయ్యాలి అన్నటువంటి ఏకైక ఉద్దేశ్యంతో దీక్ష పూనడం, దాన్ని సాధన అంటున్నారు. సాధన వల్ల ఏం లభిస్తుంది? సాధన వలన దక్షిణ లభిస్తుంది అంటుంది వేదం. సాధన వలన దక్షిణ లభిస్తుందా? దక్షిణ అంటే ఇక్కడ మనం ఒక వేరే అర్థం తీసుకోకూడదు. దక్షిణ అంటే వేదంలో వృద్ధి, శ్రీం బీజమంత్రం, ఆ శ్రీ అనే శబ్దం వృద్ధి, సంపద, జ్ఞానము అన్నటువంటిది దక్షిణ అనే పదానికి అర్థంగా వస్తుంది. వృద్ధి అంటే ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం. ఒక స్థితిలో ఉన్నాము, ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నతి స్థితికి వెళ్ళడం, పై మెట్టుకి వెళ్ళడం, ఎత్తుగా వెళ్ళడం. మన భారతదేశంలో ఎక్కడైనా మీరు కనకదుర్గ కొండను చూస్తారు. కనకదుర్గమ్మ కొండకు భక్తులు మెట్లన్నీ ఎక్కుకుంటూ చాలా కష్టం మీద వెళ్ళి చిట్ట చివరకు గర్భాలయంలో అమ్మను దర్శించినప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతమైనటువంటిది. అలాగే తిరుమల కొండకు మెట్లన్నీ ఎక్కుకుంటూ చాలా దూరం వెళ్ళి ఆ 7 కొండలు ఎక్కి, ఎక్కడున్నావయ్యా స్వామి 7 కొండలవాడా, ఎంత పిలిచినా నీకు వినపడదా, నువ్వు నన్ను చూడడం లేదా అంటూ చెప్తూ ఉంటావు. కానీ ఇది సరికానే కాదు. ఉన్న స్థితిలో నుంచి కొండ క్రింద ఉన్నటువంటి మనం కొండ పైకి ఎక్కి వెళ్ళడం, చిట్ట చివరిగా ఆ కొండ పైన దైవ సాక్షాత్కారం పొందడం. ఇక్కడ పారమార్థికంగా తీసుకున్నప్పుడు కొండ మీదకు వెళ్ళడం అనేటువంటిది, ఈ మెట్లన్నీ ఎక్కడం అనేటువంటిది పారమార్థిక విజయాన్ని సూచిస్తుంది. ఈశ్వరుడు ఇక్కడ ధ్యానం చేసి ఆయన దేవి యొక్క సర్వశక్తులను పొంది అర్ధనారీశ్వరుడయ్యారు అని ఈ మంత్రార్థం, శివారాధ్య అనేటువంటి మంత్రార్థం. బ్రహ్మాండ పురాణంలో దీని గురించి చాలా విశేషంగా తెలియచేయబడింది. ఇలాంటి సాధన ఈశ్వరుడు స్వయంగా అభ్యసించి భక్తులకు ప్రసాదంగా అనుగ్రహించారు. ఇక్కడ కొండలన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాము, చిట్ట చివరికి ఆ సహస్రారం కొండ మీద అపూర్వమైనటువంటి గర్భాలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసినప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతం. షోళింగర్ కొండ కానీ, మంగళగిరి కొండలు కానీ, ఇలాగ ఏ కొండకు వెళ్ళిన భారతదేశంలో చాలా ఎత్తులో దైవాలు ఆ ప్రతి కొండలో కూడా, పళని కానీ ఏ కొండల్లో మనం తిరుత్తని మెట్లెక్కి వెళుతూ ఉంటాం. మెట్ల దారి ఒకటి ఉంటుంది, నడిచి వెళ్ళలేనటువంటి వాళ్ళ సౌలభ్యం కోసం మరొక దారి ఉంటుంది, బండ్లు ఇవన్నీ వెళ్ళేందుకు. భక్తితో భగవంతుని దర్శనం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు శరీరానికి కొంచెం శ్రమ ఇచ్చి ఈ మెట్లన్నీ ఎక్కి దైవ దర్శనానికి వెళ్ళడం చాలా అపురూపంగా ఉంటుంది. ఇదంతా శ్రద్ధ మీద, భక్తి మీద ఆధారపడి ఉంటుంది. భక్తి అద్భుతమైన శక్తినిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మెట్ల దారిలో ప్రయాణం చేసే భక్తులు చాలా అనారోగ్యంతో ఉంటూ నడవలేక నడుస్తూ ఒక్క కాలుతో నడిచేవాళ్ళు, చాలా కష్టం మీద నడిచేవాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ శ్రద్ధ దైవం మీద ఉన్నటువంటి భక్తి ఆర్ద్రతను కలిగిస్తుంది. తల్లి సదా కనిపెట్టి చూస్తూ తన బిడ్డను రక్షిస్తూ ఉంటుంది. బిడ్డ రక్షణ తప్ప తల్లికి మరి ఏ పని లేదు. తనను ఆరాధించేటువంటి వారిని, ఆరాధించినటువంటి వారిని కూడా రక్షించడంలో నిరంతరం తత్పరురాలై ఉంటుంది తల్లి. అది తల్లి యొక్క మనస్సు, తల్లి యొక్క ప్రేమ లాంటిది. అందుకే ఇక్కడ మనం సాధన గురించి ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విశేషాలను గురించి చెప్పుకున్నా, ఎన్ని విషయాలను గురించి విన్నప్పటికీ, చదివినప్పటికీ దాన్ని స్వయంగా అనుభూతి పొందడం వేరుగా ఉంటుంది. ఉదాహరణకి కైలాస పర్వతాన్ని గురించి పుస్తకాలలో చాలా చదువుకొని ఉంటాం, కానీ స్వయంగా హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు పొందే అనుభూతి పుస్తకం చదువుకున్నప్పుడు మనకు కలగదు. సముద్రంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం,
ఆ ప్రయాణంలో సముద్రంలో అది పౌర్ణమి రోజు వెన్నెల, సముద్రమంతా పౌర్ణమి రోజు వెన్నెల పరుచుకొని ఉంది. ఆ కెరటాలు చాలా అందంగా వెన్నెల కిరణాలు పడి చాలా శోభాయమానంగా ఉన్నది. ఇది కేవలం ఒక పుస్తకంలో చదువుకుంటే దాని అనుభూతి వేరు. స్వయంగా సముద్రంలో ఉండి పౌర్ణమి రోజు వెన్నెల వెలుగులో ఆ సముద్రాన్ని దర్శించినప్పుడు చాలా కలిగే అనుభూతి అది మరొక రకంగా ఉంటుంది. ఏదైనా అంతే, అనుభూతి వేరు, చదువుకోవడం వేరు, వినడం వేరు, అనుభవం వేరు, ఎవరి ద్వారా చెప్పించుకోవడం వేరు, తాను స్వయంగా ఆ పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ఆస్వాదించడం వేరు. భారతీయ ఆధ్యాత్మిక దివ్య ధర్మాలు మానవునికి చక్కని మార్గనిర్దేశనం చేసి సత్యవంకకు ప్రయాణం చేసేందుకు స్వయంగా దేవతలు ఈ సాధనలు చేసి ఆచరించి మానవ కోట్లకు ఆదర్శమయ్యారు. అందుకే ఈ మంత్రంలో ఈశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన పరంజ్యోతి స్వరూపుడు. పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరుడు జగన్మాతను ఆరాధించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో అద్భుతమైనటువంటి విశేషాలు మనకెన్నో తెలియజేయబడ్డాయి. అయితే ఆ విశేషాల్లో ఉన్నటువంటిది చతుష్కోట స్వరూపిణి అయినటువంటి జగదంబ లలితాంబికను ఆరాధించారు అంటూ ఈ చతుష్కోటాలను గురించి వర్ణించారు. అంటే అది షోడసాక్షరి మహామంత్రం. వాగ్భవ కోటైక ముఖ పంకజ, అద్భుతమైన బంగారపు కమలంలాగా విరాజిల్లే అందమైనటువంటి ముఖ కమలము జగజ్జనని యొక్క వాగ్భవ కూటము. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, రెండవ కూటం ఇక్కడ కంఠం నుంచి కటిపర్యంతము మధ్యకూటంగా జగన్మాత ఇందులో భాసిస్తున్నది. కటిభాగం నుంచి మూలాధార క్షేత్రం పాదపర్యంతము శక్తి కూటం, శక్తి యొక్క కూటంగా చెప్పబడింది. ఈ చతుష్కూటాలలో మరొక బీజమంత్రం అంటే షోడసాక్షరి బీజమంత్రం కలిసి ఈ చతుష్కోట స్వరూపిణి అయినటువంటి జగన్మాతను, షోడసాక్షరి మహామంత్ర స్వరూపిణి అయినటువంటి ఆ మంత్రాతి దేవతను ఇక్కడ ఈశ్వరుడు ధ్యానించినట్లుగా ఈ మంత్రరాజం ఈ యోగ రహస్యాన్ని తెలియజేస్తున్నది. ఏ మంత్రమైతే అమ్మ యొక్క సూక్ష్మ స్వరూపమో ఆ సూక్ష్మ స్వరూపాన్ని ధ్యానించగానే జగదంబ ఈశ్వరుని శరీరంలో అర్ధభాగంగా అర్ధనారీశ్వరి అయినది. చాలా అద్భుత రహస్యాన్ని ఈ శివారాధ్య మంత్రం మనకు తెలియజేస్తున్నది. ఈ మంత్ర శక్తిని గురించి, మంత్ర మహిమను గురించి, వైభవాన్ని గురించి తెలియజేస్తున్నది. సాధన లేకుండా ఎవ్వరికి ఆ అపురూపమైనటువంటి దక్షిణ కలగదు. దక్షిణ అంటే వృద్ధి, జ్ఞానసిద్ధి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కలుగదు. ఈ యొక్క వృద్ధి కలిగిన తర్వాత మానవుని అంతరంగంలో జ్ఞానోదయం కలుగుతూ ఉన్నది. జ్ఞానోదయం ద్వారా తన స్వస్వరూప జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని భక్తుడు పొందగలుగుతూ ఉన్నాడు. అందుకే ఎన్నెన్నో మెట్లెక్కి చిట్ట చివరికి బాహ్య శరీరంతో కష్టాలు పడుతూ కొండలన్నీ పైకి ఎక్కి భగవంతుని యొక్క గర్భాలయంలోనికి వెళ్ళి భక్తుడు పొందే ఆనందం వర్ణనాతీతమైనటువంటిది. ఇక్కడ సాధకుడు ఎన్నో రకాలైన భూమికలను అధిరోహిస్తూ మాయా తెరను తొలగించుకొని భగవంతునికి అభిముఖంగా అంతర్ముఖుడై మౌనంతో, మహామౌనంతో అపూర్వమైనటువంటి బ్రహ్మస్థానాన్ని చేరుకుంటూ ఉన్నాడు. అక్కడ పొందే ఆనందం దాన్ని వర్ణించడానికి మాటలు లేవు. దైవం మానవునికి ఈ యొక్క పవిత్రమైనటువంటి దేహము అనే దేవాలయాన్ని ఎందుకు ప్రసాదించిందంటే, మనకందరికీ తెలుసు 2 నేత్రాలు ఉన్నాయి మనకి. ఒక నేత్రంతో మాయా ప్రపంచాన్ని చూడని, మరొక నేత్రంతో
సృష్టికర్త అయినటువంటి తల్లి యొక్క దివ్యత్వాన్ని దర్శించేందుకు మరొక నేత్రం మనకు ప్రసాదించింది. అయితే దురదృష్టవశాత్తు ఒక నేత్రంతో మాయను చూసి మరొక నేత్రంతో దైవత్వాన్ని, ఈ మాయ వెనక ఉన్న దైవాన్ని దర్శించాలి అంటే మనం నిరంతరం ఈ 2 నేత్రాలతో మాయనే వీక్షిస్తూ ఉండిపోయాం. 2 హస్తాలను దైవం ప్రసాదించింది. ఒక హస్తంతో ఇహలోక విషయాలను చేస్తూ, రెండవ హస్తంతో పరలోకానికి సంబంధించినటువంటి సత్కర్మలు, పూజ, దానం, ధర్మం, ధ్యానం, జపం ఇవన్నీ చేసేందుకోసం మరొక చెయ్యి ప్రసాదించబడింది. అయితే జగన్మాత ప్రసాదించినటువంటి చేతులతో ఎప్పుడు మనం పవిత్రమైనటువంటి సత్కర్మలను చేసేందుకు ఎక్కువగా వినియోగించుకోలేకపోయాం. 2 నేత్రాలు వినియోగించలేకపోయాము, 2 చెవులు వినియోగించలేకపోయాము, అదేవిధంగా 2 హస్తాలు, 2 పాదాలు ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి విషయాసక్తి కోసమే ఇంతకాలం మనం వినియోగించాం. ఈ అపూర్వమైనటువంటి జీవితం ప్రసాదించినటువంటి ఈ జీవిత కాలంలో, ఈ 50 సంవత్సరాల జీవిత కాలంలో ఏం చేశాము అనేటువంటి ప్రశ్న వస్తే, ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు, ఈ ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను ఏం చేశాను అని తనకు తాను ప్రశ్న వేసుకున్నప్పుడు అంతరంగం ఒప్పుకోది. చేసే తప్పులన్నిటినీ, ఈ పొరపాట్లను, ఈ లౌకిక విషయాసక్తిని అంతరంగం ఒప్పుకోదు. లేదు, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, వినకూడనటువంటివి వింటున్నావు, చేయకూడనటువంటివి చేస్తున్నావు, చూడకూడనటువంటివి చూస్తున్నావు, ఇలాగ చెప్తూ అంతరంగం నిజమైన సాధన కోసం నువ్వు దైవాన్ని సాధన చెయ్యి. ఇప్పుడు వరకు 60 ఏళ్ళు వృధా అయిపోయింది, ఈ మిగిలిన సమయం అయినా సరే దైవం కోసం నీవు వినియోగించంటూ బుద్ధి అంతరంగంలో మంచి ప్రబోధాన్ని మనకు ప్రసాదిస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, సాధన ప్రారంభం కావాలి. సాధన ప్రారంభమైనప్పుడు ఈ ప్రయాణం ఎక్కడికి సాగుతుంది? సత్యం వంకకు సాగుతుంది. ఆ సత్యం నిత్యమైనటువంటిది, అది దేవి స్వరూపం, అది ఆనందమయం. ఈ మాయామోహితమైనటువంటి ఈ సమస్త ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వారిని మనం చూడలేం. ఎందుకంటే ఆనందం అనేటువంటిది కేవలము పరబ్రహ్మమునందు మాత్రమే ఉన్నది. ఆ పరంజ్యోతి స్వరూపంలో మాత్రమే ఆనందం ఉన్నది. ఆనందం బ్రహ్మస్వరూపం. అందుచేతనే నిజంగా మనం ఆనందాన్ని అన్వేషించే వాళ్ళమైతే, మన బుద్ధిని మనం నిద్రపుచ్చకపోతే, ధియోయోనః అంటూ ఆ బుద్ధిశక్తిని మేల్కొల్పగలిగితే, శివారాధ్య మంత్రంలో చెప్పినటువంటి విధంగా ఈశ్వరుడు ఏ విధంగా ధ్యానం ఆచరించి ఆ పరబ్రహ్మమైన తన శరీరం నందు ధరించాడో, అదేవిధంగా మనం కూడా ఈ యొక్క కలియుగం అయినప్పటికీ కూడా దీక్షను వహించి భక్తితో వేకుజామున లేచి మనం ధ్యానం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఎవరు నిద్రలేయరు, ఎవరికి మీ వల్ల ఎటువంటి ఆటంకం లేదు. 3 గంటల నుంచి 6 గంటల లోపల ఒక దీక్షగా ప్రతిరోజు దైవ ధ్యానం చేసుకోవచ్చు. అప్పుడు ఎవరి వల్ల ఎటువంటి తొందర మనకు ఉండదు. ఎందుకంటే ఆ సమయంలో చాలా వరకు ఎవరు నిద్రలేయరు కదా. అందుకని ఇలాంటి సాధన చేసేందుకు ఈ మంత్రరాజం చాలా స్ఫూర్తిని ప్రసాదిస్తున్నది. అమృతాత్మ స్వరూపులారా, శివారాధ్య అన్నటువంటి ఈ నామంలో 4 బీజ మంత్రాలు ఉన్నాయి. అపూర్వమైనటువంటి ఈ నామస్మరణం సాధనను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈశ్వరుడు ఏ విధంగా సాధనను చేశారో అదేవిధంగా దీక్షతో, శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో దైవ ధ్యానాన్ని ఆచరించినప్పుడు సత్యప్రాప్తి కలుగుతుంది అంటూ సత్యప్రాప్తికి మార్గనిర్దేశనం చేస్తున్నది ఈ పవిత్రమైనటువంటి 4 బీజ మంత్రాల యొక్క దివ్యనామం. జగన్మాత విశ్వంలో శాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.